ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ జబ్బుకి మనం వేయాల్సిన మందు ఏంటయ్యా అంటే, ఫస్ట్ వాళ్ళని వెంటనే మన మనసులో నుంచి డిలీట్ చేసేయటం. అలా కుదరట్లేదండి, కుదిరించుకోవాలి. వాళ్ళ కుదరట్లా, మీకెందుకు కుదరదు? కుదిరించుకోండి. వాళ్ళు బిజీగా ఉంటున్నారని నాతో మాట్లాడట్లేదు, ఏం లేదండి, తొక్కలో బిజీ ఏం లేదు. కావాలని వాళ్ళు అలా చెప్తా ఉంటారు, మిమ్మల్ని అవాయిడ్ చేయడం కోసం బిజీగా ఉన్నాను అట్లా చెప్తా ఉంటారు. ఇదే బిజీ కదా ఇంతకు ముందు మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఉంది, అప్పుడు మీతో మాట్లాడటానికి కుదిరిందా? ఇప్పుడు కుదరట్లేదంటే ఏంటి? కొత్తగా మళ్ళీ వేరే విషయంలో బిజీగా ఉన్నారని అర్థం, అంతేగాని వర్క్ విషయంలో ఉన్నారని కాదు. ఎంత బిజీ మ్యాగ్నెట్ అయినా సరే 24 గంటల్లో ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయలేనంత బిజీ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. అంత పెద్ద బిజీ మ్యాగ్నెట్లు మహామహులు కూడా ఒక 5 మినిట్స్ కూడా టైం లేనంత గొప్ప వ్యక్తులు ఎవరు లేరు. వాళ్ళని ప్రేమించే మనుషుల కోసం ఒక 5 మినిట్స్ కూడా ఇవ్వలేని వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నా దృష్టిలో. అంతంత ఎక్కువ గ్యాప్ ఇస్తున్నప్పుడు మీరు అర్థం చేసేసుకోవాలి, నేను లేకుండా బతుకుతున్నారు అని అంటే వీళ్ళకి నేనేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో అసలు బాధేది. మీకు చాలా ఇంపార్టెంట్ అయిన పనులు ఉంటాయి లైఫ్లో. యూత్కి ముఖ్యంగా మన వీడియోస్ చాలా కనెక్ట్ అవుతున్నాయండి, చాలా సంతోషం. ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్స్ వీళ్ళకి విషయాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా హీల్ అవుతున్నామండి మీ వీడియోస్ చూసి, చాలా సంతోషం. ఇంకా ఇంకా మంచిగా మీరు మంచిగా ఉండాలని ఆశిస్తున్నానండి. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఆ బాధల్లో నుంచి బయటికి రావడానికి చూడండి. లైఫ్లో బిజీగా ఉండండి. యూత్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట ఈ వయసు అనేది. కరెక్ట్గా ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర మనం ఒక మంచి విషయం అనేది మనకు తెలుస్తుంది, దాన్ని కనుక క్యాచ్ చేసామో లైఫ్ ఓహో అని ఉంటుంది. రాంగ్ స్టెప్ వేసామో ఇట్లాంటి లవ్ల కోసం జీవితమే వృధా అయిపోతుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీలాంటి వాళ్ళతో ఇంకా చాలా మందితో వాళ్ళ లైఫ్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది ఒక లింక్ అనమాట, చైన్ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ చైన్ లింకు, అందులో ఉన్న లింకుల్లో మీరు ఒకటి కాకుండా చూసుకోండి. అక్కడతో కట్ చేసేసి ఆ చైన్ అలా వదిలేసేయండి. వాళ్ళు ఎటుపోతే మీకెందుకు? మీరు వెళ్ళాల్సింది మీ లక్ష్యం వైపు. మంచి అచీవ్మెంట్స్ పెట్టుకోండి, జీవితంలో ఏదైనా సాధించాలని అనుకోండి. ముఖ్యంగా డబ్బు సంపాదన వైపు మీ మనసుని కేంద్రీకృతం చెయ్యండి దయచేసి. సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళండి. మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందపడతారు ఇది చూసి.